రేపు మీకు అందరికీ తెలిసినట్లు పౌర్ణమి ప్లస్ హనుమాన్ జయంతి రెండు ఉంది కాబట్టి మనకు ఇంకా మేనిఫెస్టేషన్ పండుగ. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్పైనా రెడీ ఉన్నారా? ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని మీరు ఈరోజు, రేపు, ఎల్లుండి 3 days కూడా చేసుకోవచ్చు, లేదా రేపు మాత్రమే కూడా చేసుకోవచ్చు. సో రేపు ఈవినింగ్ 6 గంటల తర్వాత చేయండి. సో ఈవినింగ్ మీరు 6 బయట వెన్నెల్లో కూడా కూర్చొని చేయొచ్చు, లేదంటే మీ ఇంట్లోపల కూడా కూర్చొని చేయొచ్చు. దీనికి ఏమేమి కావాలి? ఒక దీపం లేదా క్యాండిల్, 2 పేపర్లు, ఒక పెన్, గాజు గ్లాసులో నీళ్లు, మరియు మీరు, మీ నమ్మకం, మీ శ్రద్ధ, భక్తి, ఇంత. సో 6 బయటనైనా లోపలైనా దీపం లేదా క్యాండిల్ పెట్టుకోండి. అది ఎందుకంటే మన ఆరాని బ్రైట్ చేస్తుంది దీపం లేదా క్యాండిల్, ఆ నిప్పు, ఫైర్ కాబట్టి పెట్టుకోండి. అది పెట్టుకొని మీరు గ్రాటిట్యూడ్స్ 25 గ్రాటిట్యూడ్స్ రాయండి. గ్రాటిట్యూడ్స్ అంటే ఏంటి? కృతజ్ఞతలు. మీకు మీ లైఫ్లో ఎంతమంది ఉన్నారు, తల్లిదండ్రి, మీ లైఫ్ పార్ట్నర్, మీ పిల్లలు, ఇలా ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులకు ధన్యవాదాలను రాసుకోండి. మనసులో నుంచి రావాలి ధన్యవాదాలు, ఊరికే అలా రాయడం కాదు. ఇంకొక పేపర్లో మీకు గోల్స్, మీ లైఫ్లో ఏమేమి అచీవ్ చేయాలనుకుంటున్నారో, ఏమేమి కావాలనుకుంటున్నారో దానంతా దొరికింది అని ఎన్నైనా పర్లేదు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ 2 పేపర్లని ఆ గాజు గ్లాసులో నీళ్లు పెట్టుకున్నారు కదా, దాని కింద పెట్టేసేయండి. దాని కింద పెట్టిన తర్వాత మీరు పౌర్ణమి మెడిటేషన్ పెట్టాను కదా నేను, దాన్ని ఆన్ చేసుకోండి. దాన్ని ఆన్ చేసుకొని ఆ పౌర్ణమి మెడిటేషన్ని చేసుకోండి. అదైన తర్వాత ఆ పేపర్లో ఏమేమి రాశారో అది విజువలైజ్ చేసుకోండి. మీకు ఎవరో ఒక పాత ఫ్రెండ్ కనపడ్డారు, ఆ ఫ్రెండ్తో మీరు చెప్తున్నారు మీకు ఇవంతా దొరికింది అని హ్యాపీగా చెప్తున్నట్లు విజువలైజేషన్ చేసుకోండి. అదైన తర్వాత హనుమాన్ చాలీసా, రేపు హనుమాన్ చాలీసా ఇది చేసేటప్పుడు, ఈ పౌర్ణమి మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేసేటప్పుడు ఒక్కసారి చెప్పుకోండి. హనుమాన్ చాలీసా చెప్పుకొని తర్వాత ఆ నీళ్లు, ఆ 2 పేపర్లు పెట్టారు కదా, దాన్ని కాల్చేసేయండి. ఆ బూడిదను యూనివర్స్కి ఉఫ్ఫని సమర్పించేసి ధన్యవాదాలు చెప్పుకొని ఆ నీళ్లను గ్రాటిట్యూడ్ చెప్తూ యూనివర్స్కి తాగేసేయండి. ఇంత. ఇంకా మీరు హనుమాన్ చాలీసాని రేపు ఫుల్ మార్నింగ్ నుండి నైట్ వరకు 11 సార్లు వినండి లేదా చెప్పుకోండి. మీ మేనిఫెస్టేషన్ తొందరగా మీకు జరుగుతుంది.